ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. వరుసగా రెండో రోజు ఇరాన్ పై అమెరికా దాడులు. నిఘా, సమాచార, డ్రోన్ మరియు ఆయుధ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడి. కాల్పుల విరమణ ఒప్పంద భవిష్యత్తుపై సాగుతున్న అనిశ్చితి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు వరుసగా రెండో రోజు కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం ఇరాన్ లో పలు సైనిక లక్ష్యాలపై అమెరికా మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. చర్య పూర్తిగా రక్షణాత్మక చర్య అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించగా, అమెరికానే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. దీంతో ఇటీవలి కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్ కు చెందిన నిఘా కేంద్రాలు, సమాచార పరిస్థితులు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సముద్ర మైన్ల ఏర్పాట్లు, సామర్థ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపింది. వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు కలిగించే సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇరాన్ కు ఇచ్చామని, కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదని అన్నారు. హర్ముజ్ జలసంధిలో మరోసారి వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగడంతో అమెరికా స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే ఇరాన్ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. హర్ముజ్ జలసంధిలో ఇటీవలి పానామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్లపై జరిగిన డ్రోన్ దాడి అనంతరం తాజా చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో భద్రతను కాపాడడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం మాత్రం అమెరికా ఆరోపణలను తిరస్కరించింది. తమ దేశంపై జరిగిన వైమానిక దాడులు కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని పేర్కొంది. అమెరికా చర్యలే ఉద్రిక్తతలకు కారణమయ్యాయని ఆరోపించింది. తమ భద్రతను కాపాడుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా దాడుల అనంతరం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. బహ్రెయిన్, కువైట్ ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా నౌకాదళం హర్ముజ్ జలసంధి అదనపు గస్తీ కాస్తోందని, వాణిజ్య నౌకల భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ నౌకాయన సంస్థలకు భద్రతా మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావించినప్పటికీ వరుస దాడులతో ఆ ఆశలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రెండు దేశాలు ఒకదానిపై మరొకటి ఒప్పందం ఉల్లంఘన ఆరోపణలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశ్చింతగా గమనిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం సాగుతున్నందున అక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. అమెరికా అధికారులు ఈ దాడులు పూర్తిగా పరిమిత లక్ష్యాలకే పరిమితమయ్యాయని తెలిపారు. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని, సైనిక మౌలిక సదుపాయాన్ని దెబ్బతీసినట్లు వివరించారు. ఇరాన్ భద్రతా బలగాలు కూడా దేశవ్యాప్తంగా అప్రమత్తమయ్యాయి. కీలక సైనిక కేంద్రాలు, అణుపరిశోధన ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు సంయమనం పాటించాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేశాయి. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, ప్రాంతీయ శాంతిని కాపాడాలని సూచించాయి. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలహీనపరుస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ ద్వౌత్య చర్చలు పూర్తిగా ఆగలేదని, చర్చలు ఇంకా అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి.
హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సంస్థలు తమ నౌకలను ప్రత్యామ్నాయ మార్గాలకు కూడా పరిశీలిస్తున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పరిస్థితి అత్యంత సున్నితంగా ఉందని, చిన్న ఘటన కూడా ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇరు దేశాలు సంయమనం పాటిస్తూ చర్చలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని సూచించారు. సమావేశం దౌత్య సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. పరిస్థితిని ప్రపంచ దేశాలు నిశ్చింతగా గమనిస్తుండగా ప్రాంతీయ శాంతి, సముద్ర రవాణా భద్రత, అంతర్జాతీయ స్థిరత్వం కోసం త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని అంతర్జాతీయ సమాజం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
భారీ భూకంపంతో వణికిన ఆఫ్ఘనిస్తాన్. రీసెర్చ్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం నమోదు. ఢిల్లీ, ఎన్సీఆర్ తో పాటు ఉత్తర భారత రాష్ట్రాల్లో ప్రకంపనలు. ప్రజల్లో భయాందోళన, అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం ప్రభావం ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం, అంతర్జాతీయ భూకంప పరిశీలన సంస్థల వివరాల ప్రకారం హిందూ కుష్ పర్వత ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం భూమికి లోతులో ఉండటంతో ప్రకంపనలు విస్తృతంగా ప్రాంతాలకు వ్యాపించాయి. ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ప్రజలు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే కాబూల్ నగరంలో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఉన్నవారు కూడా భద్రత కోసం ఖాళీ ప్రదేశాలకు వెళ్లారు. కొన్ని క్షణాల పాటు తీవ్ర భయాందోళన నెలకొన్నప్పటికీ అధికారులు వెంటనే పరిస్థితిని సమీక్షించడం ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభావిత జిల్లాల నుంచి సమాచారం సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొండ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను పంపించి పరిస్థితిని అంచనా వేయడం ప్రారంభించారు. హిందూ కుష్ ప్రాంతం ప్రపంచంలో అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతీయ భూకంపం, యురేనియన్ భూఫలకం పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఢిల్లీలో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబాలు భయంతో బయటకు వచ్చాయి. కొద్ది సెకండ్ల పాటు ప్రకంపనలు కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం పరిస్థితిని సాధారణ స్థితికి చేరుకుంది. గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్, హీరాబాద్ ప్రాంతాల్లో కూడా ప్రజలు ప్రకంపనలు స్పష్టంగా అనుభవించారు. ఎత్తైన భవనాల్లో ఉన్న వారికి ప్రకంపనలు మరింత స్పష్టంగా కనిపించినట్లు తెలిపారు. కొన్ని కార్యాలయాల్లో భద్రతా చర్యలు భాగంగా సిబ్బందిని తాత్కాలికంగా బయటకు పంపించారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు అధికారులు ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు బయలుదేరాయి. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార సేకరణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వెంటనే సేవలు అందించేందుకు వైద్య సిబ్బందికి సూచనలు జారీ చేశారు. రక్త నిల్వలు, అత్యవసర మందుల లభ్యతను కూడా అధికారులు సమీక్షించారు. భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు కొనసాగిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. భూకంపం తరువాత చిన్న స్థాయి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. అవసరం లేకుండా పాత భవనాల్లో వెళ్లవద్దని సూచించారు. భూకంపం సంభవించిన సమయంలో లిఫ్టులు ఉపయోగించకుండా మెట్ల ద్వారానే బయటకు రావాలని అధికారులు సూచించారు. భవనాల బయట ఖాళీ ప్రదేశాల్లో నిలబడాలని, విద్యుత్ స్తంభాలు, గోడలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారిక సంస్థలు విడుదల చేసిన సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించారు. భూకంపం కారణంగా రైల్వే, విమాన, రహదారి రవాణా సేవలు సాధారణంగానే కొనసాగుతున్నట్లు సంబంధిత శాఖలు వెల్లడించాయి. ప్రధాన రహదారులు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో భూకంప
సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ఉపాధ్యాయులు వివరించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ నిపుణులు మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనా వేయడం సాధ్యం కాకపోయినా భద్రతా నియమాలు పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం అత్యవసర పరిస్థితుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. భూకంప నిరోధక ప్రయాణాలతో భవనాలు నిర్మించడం ఎంతో ముఖ్యమని నిపుణులు వివరించారు. పాత భవనాలు బలాన్ని తరచూ పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భవనాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయం అందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రజలు భయపడకుండా అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. చివరిగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ప్రశాంతంగా ఉండి భద్రతా చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
తెలంగాణలో 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం. నేడు నల్గొండలో పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల విధానంలో రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే మరో ప్రధాన తాగునీటి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ భారీ ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో కొత్త రహదారుల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. హ్యామ్ విధానంలో ప్రభుత్వంతో పాటు నిర్మాణ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉండే విధంగా ప్రాజెక్టులు అమలు కానున్నాయి. దీంతో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం నిర్వహణ బాధ్యతలను నిర్మాణ సంస్థలే చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించాయి. నల్గొండ జిల్లాలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభమయ్యే తాగునీటి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో అనేక గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైప్ లైన్లు విస్తరణ, నిల్వల ట్యాంకుల నిర్మాణం, పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి పనులు కూడా చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుంటే వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం వల్ల జిల్లాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఈ రహదారులు ఉపయోగపడతాయని వివరించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి పనిని ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టు అమలులో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు తెలిపారు. అవసరమైన చోట వర్షపు నీటి పారుదల వ్యవస్థలు, రోడ్ల పక్కన మొక్కలు నాటడం, భద్రతా గోడలు, రహదారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి ప్రాజెక్టు పూర్తయిన తరువాత గ్రామాల్లో నీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల్లో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. రోడ్ల నిర్మాణం పూర్తయిన తరువాత ప్రమాదాలను తగ్గించే విధంగా ఆధునిక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైన చోట స్పీడ్ నియంత్రణ సూచికలు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు, పాదచారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలతో సమతుల్యత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. వెనకబడిన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమలుతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల మధ్య అనుసంధానం మరింత మెరుగుపడుతోందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు అందరికీ ఈ రహదారులు ఉపయోగపడతాయని తెలిపారు. అభివృద్ధి పనులు నిర్ణయించిన గడువులోపుగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పనుల్లో ఆలస్యం జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రహదారుల
నిర్మాణంతో పాటు తాగునీటి ప్రాజెక్టుల అమలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం ముగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మరిన్ని ప్రాజెక్టులపై కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, రవాణా వ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.